సోమాపురం అనే చిన్న గ్రామంలో శివయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతని కొడుకు రాము మాత్రం మహా సోమరి. పెద్దవాడైనా సరే రాము ఏ పని చెయ్యకుండా రోజంతా అలసటగా గడిపేవాడు. తండ్రి ఎంత చెప్పినా పట్టించుకునేవాడు కాదు. ఒకరోజు కాశీనుంచి ఒక సాధువు ఆ గ్రామానికి వచ్చాడు. అందరూ అతని ఆశీస్సులు తీసుకోవడానికి చేరుకున్నారు. దిగులుగా ఉన్న శివయ్యను గమనించిన సాధువు కారణమడిగి విషయం తెలుసుకున్నాడు. సాయంత్రం గ్రామస్తుల ముందు సాధువు ఒక హెచ్చరిక చెప్పాడు. ఈ ఊరిలో ఒక బద్ధకస్తుడున్నాడు అని. వచ్చే గురువారం నాడు అతని ఇంట్లో వాళ్లు మాయమైపోతారు అని చెప్పాడు. గురువారం రాగానే రాము తల్లిదండ్రులు కనిపించలేదు. అందరూ అతన్ని దూరం పెట్టడం మొదలుపెట్టారు. తిండి కోసం కూడా ఇబ్బంది పడుతూ ఒంటరిగా బాధపడటం మొదలుపెట్టాడు రాము. చివరికి రాము సాధువు కాళ్లపై పడిపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ క్షమించమని వేడుకున్నాడు. నీ తల్లిదండ్రుల్ని చూసుకోవాల్సిన వయసులో ఏ పని చేయకుండా ఉండటం నేరమే కదా అని సాధువు అతనికి బోధించాడు. సాధువైనయ్యా ఆ మాటలు విన్న రాము తన తప్పు తెలుసుకుని కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత సాధువు మళ్లీ ఆ గ్రామానికి వచ్చాడు. బద్ధకస్తుడు మారిపోయాడు. అందుకే అతని ఇంట్లో వాళ్లు తిరిగి వస్తారు అని సాధువు చెప్పాడు. రాము మారిపోయినందుకు అతని తల్లిదండ్రులు తిరిగి వచ్చారు. కుటుంబం మళ్లీ కలిసింది. కొడుకును మార్చినందుకు సాధువుకు కృతజ్ఞతలు తెలిపారు. బద్ధకం మనిషిని దిగజారుస్తుంది. కష్టపడితేనే జీవితం ఎదుగుతుంది.